ఉమ్మడి ప్రకాశం జిల్లా కరేడులో బలవంతపు భూసేకరణ ఆపాలని మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. రైతులు ప్రజలను ఇబ్బంది పెడితే వైసీపీ చూస్తూ ఊరుకోదన్నారు. ఇండోసోల్ కంపెనీకి వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన భూములను కాదని మరో చోటుకు ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. ఇండోసోల్ కంపెనీ కోసం రావూరు, చేవూరు గ్రామాల్లో సుమారు 8,300 ఎకరాల భూసేకరణకు రైతులు అంగీకరించారని మేరుగ నాగార్జున తెలిపారు. అయితే ప్రభుత్వానికి 417 కోట్లు డబ్బులు కట్టి పనులు మొదలుపెట్టిన ఇండోసోల్ కంపెనీని తరిమేశారు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం సేకరించిన ఆ భూమిని తన అనుకూల కంపెనీకి ఇవ్వాలని చూస్తున్నారని మేరుగ నాగార్జున ఆరోపించారు. సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సోలార్ సంబంధించి వైఎస్ఆర్సీపీ మేము అధికారంలో ఉన్నప్పుడే ఒక జీవో ఇచ్చి 5,148 ఎకరాలు, మరో జీవో అయితే 3,200 ఎకరాలు, దరిదాపు వీటిలో 4,827 ఎకరాలకు నోటిఫికేషన్ కూడా మా ప్రభుత్వంలో ఇచ్చాం. మొత్తం 500 మెగావాట్ల సమీకృత సోలారు ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుందని ఆశపడ్డాం. రావూరు కానీ చేవూరు అనే 2 గ్రామాల్లో భూమిని అలాట్ చేయాలని అక్కడ రైతులు ప్రజలు ఒప్పుకున్నారు. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. దీనికి సంబంధించి దరిదాపు 417 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆ కంపెనీ చెల్లించింది కూడా. ఈ కంపెనీ ద్వారా వేల మందికి ఉద్యోగాలు వస్తాయని 2 ఏళ్ల పాటు కష్టపడి ఇన్వెస్టర్లందరినీ సమీకరించి ఒక గాడిలో పడింది. పైలట్ ప్రాజెక్ట్ కోసం కూడా నిర్మాణాలు అన్ని ప్రారంభమైతే సడన్గా గవర్నమెంట్ మారినాక హఠాత్తుగా దాన్ని ఆపేసి వేరే చోటకు మార్చాలని చెప్పేసి ప్లాన్ చేశారు. దీనిలో మతలబు ఏంటని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని. నువ్వు పరిశ్రమలు కావాలనుకునేవాడివి, పరిశ్రమలు రావాలనుకునేవాడివి, గత ప్రభుత్వంలో భూమి అలాట్ చేసి నోటిఫికేషన్ ఇచ్చి డబ్బులు అకౌంట్లో గవర్నమెంట్ అకౌంట్లో వేస్తే నువ్వు దాన్ని ఆపి వేరే వారికి ఆ భూమిని ఇవ్వాలని వేరే ప్రాంతానికి తీసుకెళ్లాలంటే నీ ఆలోచన పరిశ్రమ అనేది రావటానికి వీల్లేదు.